రూటెడ్గా ఎలా ఉండాలి అనే విషయానికి ఏంటంటే పెద్ద సోల్ సెర్చింగ్లు, పెద్ద పెద్ద గ్రంథాలు, గంటల తరబడి వీడియో లైబ్రరీ చూడక్కర్లేదు అని చెప్పి సింపుల్గా 4 ముక్కలు చేశారు. నాకు ఇంకోటి ఉంటుంది సార్, చాలా మంది సక్సెస్ వచ్చింది, ఆడికి సక్సెస్లో ఉన్నాడు కదా, అలా బిహేవ్ చేస్తాడు, అలా మాట్లాడుతున్నాడు, ఇవన్నీ వింటుంటాం. నాకు అసలు ఆ సైన్స్ ఏంటో, ఆ థియరీ అంటే నాకు అర్థం కాదు సార్. నువ్వు ఏ పని చేయడానికైతే ఇండస్ట్రీకి వచ్చావో ఆ పని చేస్తున్నావు, ఏ పని అయితే చేస్తున్నావో దానికి డబ్బులు తీసుకుంటున్నావు, ఏ పని అయితే చేసావో దానికి గుర్తింపు వస్తుంది, దాని తాలూకు అన్ని బెనిఫిట్స్ పొంది జనానికి ఏదో మనం ఏదో ఫ్రీగా చేసినట్టు బిల్డప్ ఇస్తాం, ఎందుకు ఇస్తాం నాకు అర్థం కాదు. ఇప్పుడు నీ దగ్గర ఒక 100 కోట్లు ఉండి ఒక 50 కోట్లు దానం చేసి నువ్వు యాటిట్యూడ్ చూపిస్తే నాకు హ్యాపీ. కానీ బెస్ట్ పార్ట్ ఏంటంటే అలాంటి వాడు అలాంటి పని చూపించేసిన, నువ్వు 50 కోట్లు ఇచ్చేసి నీ యాటిట్యూడ్ చూపించు, ఏంట్రా ఉన్నదాంట్లో ఇచ్చేసాడు అన్నా గ్రేట్ సార్ అని అంటాం. నువ్వు పని చేసిన దానికి జీతం తీసుకుని, సక్సెస్ తీసుకుని, పేరు తీసుకుని, దాంతో వచ్చిన ఇల్లు తీసుకొని అన్ని రకాల బెనిఫిట్లు పొంది ఇంకా బిల్డప్ ఏంటి నాకు. మీకు అర్థం కాలేదన్నారు కదా, మీలా అర్థం కాకుండా ఉండటమే మాకు గొప్ప విషయం అనమాట. ఎందుకంటే మీరు మీలా ఉంటారు, అర్థమైతే మీరు ప్రసన్న కుమార్ అప్పట్లో అలా ఉండేవాడు, ఇప్పట్లో ఇలా మారాడని మేము మాట్లాడుకోవాల్సి వస్తుంది. బట్ ఈ విషయం ఇంటర్వ్యూ ద్వారా అయితే మొత్తం నాకు ఆ విషయం నేను నేర్చుకున్నట్టు అయిందనమాట యాక్చువల్గా. అంటే హౌ టు బీ ఇన్ రూట్స్, అంటే ఏ స్టేజ్కి వచ్చింది అనేది. సో అంటే ఇంతకుముందు నాకు ఒక ఒపీనియన్ ఉండేది, ప్రసన్న గారు అంటే చాలామంది లాగానే ఒక ఒపీనియన్ ఉండేది. అవన్నీ క్లియర్ చేసుకున్నాను కాబట్టి ఏంటంటే ఒపీనియన్ అనేది మారిందనమాట, మనం చూసే విధానం కూడా మారింది. సో ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగానే అంటే మీకు ఎలాంటి గోల్స్ లేవు, ఎప్పుడు నేను ఏ పని చేస్తున్నానో ఆ పనికి 100% ఇవ్వాలనే గోలు. హౌ హ్యాపీ అంటే లైఫ్లో ఒక కొన్ని ఉంటాయి సార్. అంటే నాకు ఇలాంటి కథ చెప్పాలి, అలాంటి స్కేల్లో చెప్పాలి, ఇవి ఉంటాయి. నేను వాటిని పట్టుకుని వేలాడను, అవి అక్కడ ఉంటాయి. మనం వద్దన్నా సార్, మనం అక్కడ మీకు కొన్ని ఉంటాయి, మనం దాన్ని పట్టుకుని వేలాడక్కర్లా. మనకి ఈ గేర్లోంచి ఆ గేర్లోకి వెళ్ళినప్పుడు అవి ఆటోమేటిక్గా వాటిని మనం తీసుకుంటాం, వాడుకుంటాం, దానికి తగ్గట్టు ఎదుగుతాం. బట్ వాటిని పట్టుకొని మనం ఊగాల్సిన అవసరం లేదు. బట్ ఈ రోజు ఈ నిమిషం ఈ సినిమా చేస్తున్నాం, ఏం బెస్ట్ మనం చేయగలం మన ఎఫర్ట్స్లో కానీ, మన ఈగోస్ని సాక్రిఫైస్ చేసి కూడా, అది కూడా ఒక ఎఫర్టే ఉంటుంది ఇండస్ట్రీ. నేను దాకా మీ ఇద్దరు దాంట్లో నక్కిన త్రినాథరావు గారు మీ దాంట్లో నాకు బెస్ట్ పార్ట్ అది అనిపించింది. ఈగోస్ అనే వాటిని మీరు పెరగనివ్వకుండా చేసి, మీరు పెరుగుతున్నారు, ఈగోస్ని పెరగనివ్వకుండా చేయడం అనేది దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అనిపించింది సార్. నాకు ఈ మధ్య కూడా పాపం ఆయన్ని ఎవరో ఇలాగా మీరు ఇంకెంతకాలం కలిసి ఉంటారో, మీకు ఎంతగా అసలు ఆ మాట ఎలా వస్తుంది సార్ ఎవరికైనా? ఎంతకాలం అరే కలిసి ఉండడమే లేదు ఇవాళ అదే కలిసి సార్ మీరు ఎంతకాలమైనా కలిసి ఉండాలి అనాలి, కానీ ఎంతకాలం కలిసి అసలు నోట్లో నుంచి అంత బ్యాడ్ వర్డ్ ఒక మనిషికి ఎలా వచ్చిందో వస్తుందో కూడా అర్థం కాదు. సో అదే ఇందాక అన్నట్టుగానే కుటుంబాలు ఉండేవే తక్కువ, దాంట్లో ఉమ్మడి కుటుంబం అన్నట్టు. సో ఉమ్మడి కుటుంబం ఉండాలని కోరుకోవాలి, కానీ ఇంక వీళ్ళు ఎంతకాలం కలిసి ఉంటారో అని వెయిట్ చేయడం అనేది దట్ ఈస్ ద మీనింగ్లెస్.